హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎంతో ఈగర్గా వెయిట్ చేసినటువంటి విఆర్ఓ అలాగే జీపీఓకి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది. సో మనకి మొదటి నోటిఫికేషన్కి సంబంధించి అధికారికంగా గవర్నమెంట్ మార్గదర్శకాలను అయితే రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్కి ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. కేవలం ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేయబోతున్నారు. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైతే మనకి గవర్నమెంట్ అఫీషియల్గా నోటీస్ అనేది రిలీజ్ చేస్తుందో ఆ నోటీస్ డీటెయిల్స్ని క్లియర్గా చెప్పబోతున్నాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి 10 మందికి కూడా వీడియో అనేది హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. యొక్క విఆర్ఓ ఉద్యోగాలకి సంబంధించి ఎవరైతే ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఈ యొక్క ఉగాది అండ్ అలాగే రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా కేవలం 499 రూపీస్కే 1 year వ్యాలిడిటీతో ఈ యొక్క క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరిగింది. ఇందులో మీకు ఫ్రీ వీడియోస్ కూడా ఉన్నాయి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అనేవి అవైలబుల్లో ఉన్నారు. సో మీరు మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఇందులో మీకు రైల్వే ఏఎల్పి నోటిఫికేషన్ మనకి 9,000కి పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది కదా. సో దానికి సంబంధించి 1st April నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది. సో ఈ జాబ్స్కి సంబంధించి కూడా మన యాప్లో అయితే కోర్స్ అనేది అవైలబుల్లో ఉంది. చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి. ఇవే కాదు, మీరు వెంటనే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఇందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి. సో నచ్చితేనే ఫుల్ కోర్స్ అనేది తీసుకోండి. ఏమైనా డౌట్ ఉన్నా ఇక్కడ నాకు కాల్ కూడా చేయొచ్చు. సో కాబట్టి వెంటనే ఆర్కే లాజిక్స్ యాప్ మన ఛానల్కి సంబంధించి అఫీషియల్ యాప్ ఇది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి. గాయస్, ఇది మనకి తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క నోటీస్ అనమాట. ఈ యొక్క విఆర్ఓ అంటే మనకి జీపీఓ అని చెప్పేసి పిలుస్తున్నాం కదా. ఈ యొక్క జీపీఓ ఉద్యోగాలకి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ అబ్స్ట్రాక్ట్ నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు. ఇక్కడ మీరు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు, 29th March. ఇక్కడ ఆర్డర్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. తెలంగాణ స్టేట్లో మనకి రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి సంబంధించి పేరు అనేది మార్చారని చెప్పాను కదా. సో ఇప్పటి నుంచి మనము గ్రామ పాలన ఆఫీసర్గా అయితే పిలవబోతున్నారు, అంటే జీపీఓ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. సో వీటికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 10,954 వేకెన్సీస్ అనేవి ప్రజెంట్ మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఇందులో మనకి మొదటి నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే దాదాపుగా 6,000 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. ఈ 6,000 వేకెన్సీస్కి సంబంధించి మనకి సపరేట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. తర్వాత మనకి ఇంకో నోటిఫికేషన్ వచ్చేసేమో 4,000+ వేకెన్సీస్కి సంబంధించి మరొక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఈ 2 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఏంటి అంటే తెలంగాణలో విఆర్ఓ రిక్రూట్మెంట్కి సంబంధించి విఆర్ఓ వ్యవస్థను అయితే మళ్ళీ తిరిగి అయితే తీసుకొని రాబోతున్నారు. సో దీనికి సంబంధించి నోటీస్ వచ్చేసి 2 pagesలో అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనకి అన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. ఎవరెవరు ఎలిజిబుల్, ఏంటి, మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుంది, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే మీకు టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఆ టెస్ట్కి సంబంధించి ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి ఈ నోటీస్లో అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇదే నోటీస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈరోజు అధికారికంగా న్యూస్ పేపర్లలో కూడా పబ్లిష్ అయితే కావడం జరిగింది. మీకు తెలుగులో క్లియర్గా చూపిస్తాను. సో అసలు ఏంటి యొక్క నోటీస్, దీనికి సంబంధించి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్గా చదివి వినిపిస్తాను. తెలుగుకి సంబంధించి ఏదైతే న్యూస్లో వచ్చిందో ఆ డీటెయిల్స్ని. ఇక్కడ మనము డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనకి అధికారికంగా అన్ని న్యూస్ పేపర్లలో కూడా ఈ యొక్క విఆర్ఓ అంటే జీపీఓ పోస్టులకి సంబంధించి ఈ యొక్క నోటీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే పబ్లిష్ చేశారు. ఏదైతే ఒక జీపీఓకి సంబంధించి క్వాలిఫికేషన్ ఉందో, సో క్వాలిఫికేషన్కి సంబంధించి చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. మనకి క్వాలిఫికేషన్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఈ యొక్క విఆర్ఓ ఉద్యోగాలకి సంబంధించి ఏదైనా డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుందన్నమాట. సో మీరు ఏ డిగ్రీ పాస్ అని ఎలిజిబుల్ అయ్యి బీటెక్ కానీ బీఫార్మస్ కానీ ఏదైనా పర్వాలేదు, డిగ్రీ అనేది పాస్ అయితే విఆర్ఓ ఉద్యోగాలకి సంబంధించి మీరు ఎలిజిబుల్ అన్నమాట. అలాగే ఇక్కడ ఎవరైతే ప్రీవియస్గా విఆర్ఓ విఆర్ఏలుగా వర్క్ చేసిన తర్వాత, సో ఎవరైతే ప్రీవియస్గా గవర్నమెంట్ ఏదైతే ఉందో టీఆర్ఎస్ గవర్నమెంట్, వాళ్ళు ఏం చేస్తారంటే విఆర్ఓ వ్యవస్థను తొలగించారు కదా. అప్పుడు అంతకుముందు వర్క్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు అట్లీస్ట్ 5 years సర్వీస్ కనుక ఉండి ఒకవేళ డిగ్రీ క్వాలిఫికేషన్ లేకపోతే ఇంటర్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే సో వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ముందుగా మనకి ఏంటి అంటే
ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఏదైతే వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయబోతున్నారో మొదటి నోటిఫికేషన్ 6,000కి పైగా వేకెన్సీస్లో ఇందులో మనకి ఏంటి అంటే ఎవరైతే ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ విఆర్ఓ విఆర్ఏ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తారు. సో తర్వాత ఇందులో మిగిలిపోయినటువంటి వేకెన్సీస్తో పాటు ఇంకా మనకి దాదాపుగా 4,000+ వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో వాటన్నింటికి కలిపి మనకి సెకండ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఇక్కడ చూడండి, గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా నియమించనున్నటువంటి జీపీఓ పోస్టులకి సంబంధించినటువంటి మార్గదర్శకాలని రెవెన్యూ శాఖ అయితే జారీ చేసింది. పూర్వ విఆర్ఓ విఆర్ఏలని మొదట ఈ పోస్టులకు అయితే తీసుకోబోతున్నారు. డిగ్రీ అర్హత కలిగిన లేదంటే ఇంటర్ అర్హతతో 5 ఏళ్ల సర్వీస్ ఉన్నటువంటి వారికి అవకాశం అనేది ఇవ్వబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి 10,954 వేకెన్సీస్ అనేవి ఖాళీలకి సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం అనేది తెలిపినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. తాజాగా భర్తీ అర్హత విధుల చార్ట్కి సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ ఉత్తర్వులని మనకి శనివారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. జీపీఓలుగా మొదట పూర్వ విఆర్ఓ లేదా విఆర్ఏలకే అవకాశం అనేది ఇవ్వబోతున్నారు. అంటే ఫస్ట్ నోటిఫికేషన్ వాళ్ళ కోసమేనమాట. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు క్లియర్గా చెప్పాను. సో మనం చెప్పినట్లుగానే అధికారికంగా గవర్నమెంట్ అయితే నోటీస్ అనేది రిలీజ్ అయితే చేస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో అర్హులను అయితే గుర్తిస్తారు. విఆర్ఏల నుంచి ఉద్యోగ క్రమబద్ధీకరణ పొంది జూనియర్ అసిస్టెంట్లు లేదా రికార్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్నటువంటి వారిని పరిగణలోకి అయితే తీసుకుంటారు. అలాగే గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొంది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే వీళ్ళు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, రెవెన్యూ పరిపాలనను ప్రజల్లోకి చేరవేయడానికి సంబంధించినటువంటి స్కిల్స్ ఇతర అంశాల మీద మీకు టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. అంటే ఎవరైతే ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటి అంటే సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. ఆ వాటిపైన మీకు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. అలాగే వీళ్ళు ఏమేమి వర్క్ చేయాలి అంటే ఈ యొక్క జీపీఓ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే గ్రామ ఖాతాల నిర్వహణ, వివిధ ధృవీకరణ పత్రాలు, అలాగే ప్రభుత్వ భూములు, నీటి వనరులకి సంబంధించినటువంటి విచారణలు, రక్షణ చేపట్టడము, అలాగే సర్వేలకు సహాయకారులుగా ఉండడము, ప్రకృతి విపత్తుల సమయాల్లో సహాయ కార్యక్రమాలు చేపట్టడము, ప్రభుత్వ పథకాలకి అర్హుల ఎంపికలను, విచారణలు, ఎన్నికల విధులు చూసుకోవడము, ప్రోటోకాల్ అధికారులకి తోడ్పాటు అందించడము. సో ఇలాంటి విధులన్నీ కూడా జీపీఓలు అయితే నిర్వర్తించాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఈ యొక్క న్యూస్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో మనకి మొదటి నోటిఫికేషన్ వచ్చేసి ఎవరైతే ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ విఆర్ఓ అలాగే ఎక్స్ విఆర్ఏలుగా వర్క్ చేశారో సో వాళ్ళ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ అయితే చేస్తున్నారనమాట. 6,000 వేకెన్సీస్కి సంబంధించి ఇందులో డిగ్రీ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇంటర్ పాస్ అయి ఉండి వాటికి సంబంధించి 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, వాళ్ళలో అంటే ఇంతకుముందు వర్క్ చేసిన వాళ్ళకి ఆ యొక్క వేకెన్సీస్ని అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అందులో మిగిలిపోయినటువంటి వేకెన్సీస్కి సంబంధించి సపరేట్ నోటిఫికేషన్, సెకండ్ నోటిఫికేషన్ అయితే మనకి రాబోతుంది. సో మనకి క్లియర్ అయితే అర్థమైపోయింది. మనకి 100% సెకండ్ నోటిఫికేషన్ అయితే మనకి జీపీఓ పోస్టులకి సంబంధించి అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతులు అయితే రిలీజ్ అయితే చేస్తుంది. తెలంగాణలో విఆర్ఓ అంటే ఈ యొక్క జీపీఓ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేట్. మొదటి నోటిఫికేషన్ ఆల్రెడీ ఇంతకుముందు వర్క్ చేసిన వాళ్ళకి, సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి అన్ఎంప్లాయీస్ కోసం అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. కాబట్టి ఈ యొక్క ఉగాది ఫెస్టివల్ సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్ అనేది కంపల్సరీగా యూటిలైజ్ చేసుకొని మీకు ఆ యొక్క యాప్ లింక్ మన ఛానల్కి సంబంధించి ఈ యొక్క ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు అన్ని రకాల కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా ఇక మన డౌట్ ఉంటే ఒక విఆర్ఓ ఉద్యోగాలకి సంబంధించి కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.